సో రోజు రోజుకి ప్రజలకు అందించే సేవలలో పారదర్శకత అండ్ స్పీడ్ అనేది పెరిగిపోతుంది. సో ఈ మీ సేవతోటి అన్ని సర్టిఫికేట్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మీ సేవలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి సో ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. భూములు మార్కెట్ వాల్యూ ధ్రువపత్రాలు సైతం భూములకు సంబంధించిన మార్కెట్ వాల్యూ ఏముందో కూడా మీ సేవలను వస్తాయి. అందుబాటులోకి సేవలు రాబోతున్నాయి వేగంగా మరింత పారదర్శకతతో మంత్రి శ్రీధర్ బాబు. సో వాస్తవానికి శ్రీధర్ బాబు వచ్చినా కూడా అనేక కొత్త ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నారు వాస్తవానికి. మరి కేటీఆర్ చేసిన అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తుందో చేయలేదో తెలియదు కానీ ఆయన లెక్క కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని సూట్ కేసులు పట్టుకొని అమెరికాలో అయితే తిరుగుతలేడు. కానీ మొత్తానికి ఏదో ప్రయత్నం అయితే చేస్తుండో ఐటీ మినిస్టర్గా. ఆయనకు దొరికినంత రీచ్ దొరకలేదు, ఆయన దొరికినంత పబ్లిసిటీ కానీ ఆ ఫ్రేములు అట్లాంటి ఎలివేషన్స్ అయితే దొరకలేవు. కానీ మొత్తానికి ఏదో కార్యక్రమాలు అయితే చేస్తున్నాడు ఈయన. మీ సేవా కేంద్రాల్లో మరికొన్ని కొత్త సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్, భూములు మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్స్ను పొందేందుకు వీలు కల్పించింది. వీటి కోసం స్లాట్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కొత్త సేవల ద్వారా ప్రజలకు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే తప్పనుంది. వీటిపై సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారట. కొత్త సేవలు ప్రజలకు మరింత పారదర్శకతతో వేగంతో ఉండనున్నాయట అని మంత్రి తెలిపిండు. మరి ఇంకేం తెలిపిండు ఒకసారి చూద్దాం. మీ సేవా కేంద్రాల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్లు సేవలోకి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ వంటి కొత్త సేవలు కూడా సోమవారం ఆవిష్కరించున్నారు. వీటి వాస్తవానికి ఇంకొక దీనికంటే ముందు వచ్చిన అప్డేట్ ఏంది, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా. గతంలో ప్రతిసారి అప్లై చేసిన ప్రతిసారి పాత క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ పత్రాన్ని జిరాక్స్ జతపరచాలి. మళ్ళీ మీ సేవలో ఫస్ట్ అప్లై చేయాలి, తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీసులు ఇవ్వాలి, మళ్ళీ తీసుకొచ్చి అది అప్రూవ్ అయిన తర్వాత మీ సేవ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ దుకాణం అంతుండే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీ సేవలోనే పాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఆధార్ నెంబర్ చెప్తే చాలు, మీరు ఆధార్ నెంబర్ తోటి కానీ పాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానీ కొట్టంగానే మళ్ళీ కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వస్తుంది క్లియర్గా. ఒకసారి కులం ధృవీకరించబడ్డాక మళ్ళీ గదే కులం ఉంటుంది, ఏం మారది. అందుకే వాడు ఇచ్చేది కూడా గదే కానీ డేట్ మార్చిస్తాడు. సో ఇప్పుడు అదే పనిని సులభతరం చేసిరు. ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన, ఇప్పుడు మన రేషన్ కార్డు కదా ఆధార్ కార్డు నెంబర్తో సెర్చ్ చేస్తే ఎట్లా వస్తుందో క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఆధార్ కార్డు నెంబర్ తోటి సెర్చ్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునే విధంగా అండ్ చాలా సులభతరంగా తీసుకునే విధంగా అయితే ఫెసిలిటీస్ తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ విషయంలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ జాబ్స్ విషయంలో కానీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురా అన్నాక వాడు 15 రోజులు నెల రోజులు సమయం ఉండేసరికి అవుతుంది. ఇస్తే 4-5 రోజులు ఇస్తారు, వారం రోజులకి ఇస్తారు. లేదో ఇంకా అర్జెంట్ ఉంది సార్, నాకు అర్జెంట్ ఉందంటే కథమే వాడు, నాకు ఎల్లుండే కావాలంటే వాడు ఇంకా లేట్ చేస్తాడు. అర్జెంట్ ఉంటే లొల్లి పెట్టుకున్నాం అనుకో, మాకైతే ప్రొవిజన్ 30 రోజులు ఉంది కదా, 30 రోజులు ఇవ్వాలని ఉంది, రాపో 30 రోజులు అంటాడు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు అట్లా కాకుండా ఆన్ ది స్పాట్ ఇన్స్టాంట్గా పాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టంగానే క్యాస్ట్ సర్టిఫికేట్లు వస్తాయి. ఇప్పుడు భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించిన అంశాలు వస్తాయట. అట్లాగనే మ్యారేజ్ సర్టిఫికేట్ల కోసం కూడా నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్లు కూడా ఆన్లైన్లో వచ్చేస్తాయట. వీటి కోసం స్లాట్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నూతన పౌర సేవల ప్రారంభం, మీ సేవా కార్యక్రమాల పనితీరును శ్రీధర్ బాబు సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త సేవలు ప్రజలకు మరింత పారదర్శకతతో కూడిన వేగవంతమైన సేవలుగా మారున్నాయని తెలిపారు. భూమి, అపార్ట్మెంట్ విలువ అంచనాలను 24 గంటల్లోపు ఆమోదించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇకపై సమర్థవంతంగా జరగనుందన్నారు. మార్కెట్ వాల్యూ సేవలు ఎట్లా వస్తాయి అంటే మీ సేవ సెంటర్ లేదా ఆన్లైన్లో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించి భూమికి సంబంధించిన తాజా మార్కెట్ విలువను పొందొచ్చు. ఈ దరఖాస్తులను సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం త్వరితగతిని పరిశీలించి నిర్ణయిస్తుంది. సో అక్కడ పోతే ఇందులో స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దరఖాస్తుదారులు పెళ్లి ఫోటోలు, చిరునామా రుజువు, వయస్సు, ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. ఆమోదం అనంతరం సర్టిఫికేట్ను ప్రత్యక్షంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి జారీ చేస్తారు. సో ఇక్కడ మనం అంటే ఆన్లైన్ పోయి ఆడ లైన్ కట్టుడు, ఈ ఫోటోల కేసుడు, కింద మీద వాడు మీదికి పోమంటే కిందికి పోమంటే మీదికి ఉండదు. ఇక అన్నీ మీ సేవలు వేసి స్లాట్ టైం బుక్ చేసినప్పుడు చక్కగా పోయి సర్టిఫికేట్ తీసుకుని రావాలి అంతే. ఈ సేవల ద్వారా ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నిర్మాణ రంగం, స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. తాజా సేవలు అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్ర డిజిటల్ గవర్నెన్స్ దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే మీ సేవలో ఆర్టీఏ, పాన్ కార్డు, ఇసుక బుకింగ్ వంటి సేవలు మిళితమయ్యాయి. ఇకపై టీ ఫైబర్, అదనపు కియోస్కులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేస్తామని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ మీ సేవ, ఈ సేవల పట్ల మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.